కృంగిపోతుందా? నీ భార్య ఆ యొక్క ఆలోచనలు బట్టి నీ మైండ్ కృంగిపోతుందా? ఎట్టు తోచని స్థితిలో అన్ని విధాలుగా కృంగిపోయిన అనుభవంలో ఉన్నావా? ఇంత ఘోర పాపిని కదా, నన్నెవరు ప్రేమిస్తారు అనుకుంటున్నావా? ఇంత భయంకరమైన ఊబిలో ఉన్నాను కదా, నన్ను లేపేది ఎవరు అనుకుంటున్నావా? చూడు, జిగటగల దొంగ ఊబి నుంచి లేవనెత్తే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఊబి ఎంత భయంకరమైనదైనా, ఆ ఊబి నువ్వు ఎట్లా కూరుకుపోయినా నిన్నెట్లా లేవనెత్తాలో యేసయ్యకి తెలుసమ్మా. ఎందుకు అంటే ఆయన శిలువ బలియాగమైంది, ఆయన రక్తాన్ని ప్రాణాన్ని త్యాగం చేసింది నిన్ను నన్ను ఊబిలో ఉంచడానికి కాదు, నిన్ను నన్ను నరకానికి పంపడానికి కాదు, నీకు నాకు నిరీక్షణ లేని జీవితం జీవించడానికి కాదు, నీకు నాకు సమాధానం లేని బ్రతికివ్వటానికి కాదు. ఆ బలియాగంలో ఉన్నది ఏంటంటే నీకు నాకు విమోచన, క్షమాపణ, ప్రేమని భిక్ష పెట్టడానికి సహోదరి. ఎందుకంటే ఆయన బలి అవ్వకపోతే మనకి భిక్ష లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ శిలువ బలియాగం ద్వారా ఏ విధంగా మనల్ని కొనుక్కున్నాడో అటువంటి ప్రభు ఈరోజు పడి ఉన్న నిన్ను లేవనెత్తడా? కృంగి ఉన్న నిన్ను లేపడా? నీ జీవితంలో శోధనతో వెంటాడుతుంటే ఆయన నీకు విడుదల ఇవ్వడా? నువ్వు అనుకుంటున్నావేమో ఇంత భయంకరమైన జీవితాన్ని ఎవరు ప్రేమిస్తారు? నిజమే, ఎవరు ప్రేమిస్తారు అనుకుంటున్నావా? ఎంత ఘోర పాపినైనా వెంటాడి ప్రేమించే అనుభవం ఒక్క యేసుకే ఉంది. ఈ వ్యక్తి లెక్క నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి పడున్నావు? నీ పాపం వల్ల వ్యాధితో జీవితం అంతా ఆ మృతతుల్యమైన అనుభవములు చిక్కి శల్యమైపోయి ఎట్టు తోచని స్థితిలో మంచం మీద పడున్నావు సహోదరి. ఒకవేళ శారీరక వ్యాధితో నువ్వు బాధపడుతూ నీకు పరిచయం చేసేవారు కూడా విసుక్కుంటున్నారా? నీకు సేవ చేయడానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? నాకంటూ ఎవరు లేరే, ఎంతకాలం ఈ మంచం మీద ఈ బ్రతుకు, నన్ను తీసుకోరాదా యేసయ్యా అని అడుగుతున్నావా? లేకపోతే కొత్తగా ఈరోజు ఈ మాటలు వింటూ ఆ యేసుక్రీస్తు ప్రభు అట ఎవరో చెప్తే లైవ్ ముందు కూర్చున్నావా? నువ్వు అనుకుంటున్నావా నేను తండ్రికి భారంగా ఉన్నా, తల్లికి భారంగా ఉన్నా, నా భర్తకి భారంగా ఉన్నా, నా భార్యకి భారంగా ఉన్నా, నా బిడ్డలకి భారంగా ఉన్నా, నా జీవితం ఎవరికి భారంగా ఉండకూడదు, నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావా? 8 సంవత్సరాలు ఎందరికో భారంగా ఉన్న ఈ సహోదరుని మీద పేతురు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు కనికర పడుతున్నట్లు నీ మీద కూడా కనికర పడుతున్నాడమ్మా. ఎందుకు అంటే నీ భారాన్ని అందరూ మోస్తున్నారేమో. ఒకవేళ నీ భర్త త్రాగుబోతని ఎంతో పోరాటం అనుభవిస్తూ నెమ్మది లేని స్థితిలో వేదన పడుతున్నావా తల్లి? ఇటువంటి భర్తతో ఎంతకాలం కాపురం చేయాలి? నా బ్రతికి ఎన్ని సంవత్సరాలు ఈ దుఃఖంలో, ఈ వేదనలో, ఈ చేదులో పడి ఉండాలి అని విసుక్కుంటున్నావా? ఇలాంటి భర్త ఉన్నా లేకున్నా ఒకటే అని మానసికంగా ఒత్తిడి అనుభవిస్తున్నావా? నీకు శుభవార్త ఏంటంటే ఇక్కడ యేసు అని పేరు పెట్టి పిలిచి పేతురు యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడని చెప్పిన ఆ దైవజనుడు చెప్పినట్టు ఈరోజు యేసయ్య నీతో అంటున్నాడు, లే, నిన్ను పాపం నుంచి నేను లేపబోతున్నాను, లే, నిన్ను శాపం నుంచి నేను లేపబోతున్నాను, నీ వ్యాధి నుంచి నేను లేపుతాను. ఎందుకంటే నేను నిన్ను బాగు చేసే దేవుడను, నేను నిన్ను స్వస్థపరిచే దేవుడను, నేను నీకు విడుదలిచ్చే దేవుడను. ఈ మాట ఎప్పుడైనా విన్నావా? మొదటిసారి వింటున్నావా? ఎందుకంటే అందరూ మనం బాగుంటే అందరూ మనతో ఉంటారు. మనం బెడ్ రిడ్ అయినా, ఒకవేళ మన పాపానికి బానిసైనా, మన మీద ఒక దొంగతనం అంట కట్టబడినా, మనల్ని అందరూ దూషించినా ద్వేషించినా ఎవ్వరూ మనతో ఉండరు. కానీ నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. నీ పాపానికి సీనియారిటీ 40 సంవత్సరాలున్నా, నీ పాపానికి సీనియారిటీ 50 సంవత్సరాలున్నా, యేసుక్రీస్తు పాప క్షమాపణ ముందు నీ సీనియారిటీ కొట్టివేయబడుతుందమ్మా. ఆయన రక్త బలియాగం ముందు నువ్వెంత పాపివైనా ఆయన బలియాగము నీ జీవితానికి విమోచన విడుదలనిస్తుంది. అందుకని ఈరోజు యేసయ్య అంటున్నాడు, నువ్వు ఎట్లున్నావు తల్లి, నువ్వు ఎట్లున్నావు సహోదరుడా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? నీకంటూ విమోచన, నిరీక్షణ, నెమ్మది లేని స్థితిలో ఈ లైవ్ చూస్తున్నావేమో, ఎట్టు తోచని స్థితిలో ఉన్నావేమో, నీ కోర్టు కేసులు ఎక్కువైపోయినాయేమో, నీ భార్య పోలీస్ కేసు పెట్టిందేమో, నీ భర్త నీ మీద కేసు బుక్ చేశాడేమో, అందరూ నిన్ను అల్లరిపాలు చేస్తున్నారేమో, ఒంటరిదానిగా ఉన్నావా? భర్త చనిపోయిన స్థితిలో, దిక్కులేని స్థితిలో ఉన్నావా? బిడ్డలను పోషించుకునే స్థితి లేదా? ఒకవేళ ఎటు తోచని స్థితిలో టెంప్ట్ అయిపోయి పాపానికి బానిసైపోయి ఉన్నావా? కానీ నీకు శుభవార్త ఏంటంటే నువ్వెన్ని సంవత్సరాల నుండి పడి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వెన్ని సంవత్సరాల నుండి పాపంలో పడినా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. మేము ప్రకటిస్తున్న యేసయ్య. ఈ లైవ్ లో నీకు శుభవార్త ఏంటంటే ఎన్నో న్యూస్లు విని ఉంటావు, ఎన్నో వార్తలు విన్నావు. నీకు మేము ప్రభు నామను పెట్టే శుభవార్త ఏంటంటే యేసు నిన్ను విడిపించబోతున్నాడు. యేసు నీకు
నీ జీవితానికి రక్షణ దయచేయబోతున్నాడు. యేసు ఇప్పుడే నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఎప్పుడైనా విన్నావా? అందరు నిన్ను తోసేసిన వాళ్ళ మాటలు వినుండొచ్చు. ఈమె ఇతడా అని నీ గురించి చెడుగా లోకమంతా మాట్లాడుకుందేమో. ఈ వ్యక్తికి ఓ పక్క సేవ చేస్తూ అందరూ విసుక్కున్నారేమో, ఓ పక్క పరిచర్య చేస్తూ కూడా అయ్యో ఎన్ని రోజులు చేయాలని ఆ ఇంట్లో ఎన్నిసార్లు బాధపడ్డారు. ఆ వ్యక్తి కూడా అందరికీ భారంగా ఉన్నానని బాధపడి ఉండొచ్చు కదా. అందుకే పేతురు మొదటిగా ఆ ఊర్లో అడుగుపెట్టగానే ఫస్ట్ అదేం చేస్తున్నాడండి, ఆ వ్యక్తిని చూసి 8 ఏండ్ల నుంచి మంచం పడున్నాడట. 8 ఏండ్లంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం. అంత భయంకరమైన స్థితిలో నుంచి పేతురు ఒక్కటే మాట అన్నాడండి, అయినా యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. 8 ఇయర్స్ నుంచి ఎన్ని చేసినా జరగంది, ఒక్క మాటతో అక్కడ అద్భుతం జరిగింది సహోదరి. ఎంత గొప్ప దేవుడండి మన యేసయ్య. ఒక్క మాట చాలు. అంటే నేను నీకు వాగ్దానం చేస్తున్నాడు ప్రభు, ఇన్ని సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు జరిగినా నీ జీవితంలో ఏం జరగల. ఈ రోజు ఒక్క మాట నీకు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, నీ పాపాన్ని క్షమించి నేను నిన్ను లేవనెత్తబోతున్నాను. నేను నిన్ను క్షమించి నీకు విడుదలిస్తున్నాను. అంతే. నువ్వెక్కడ పడి ఉన్నావో సహోదరి సహోదరుడా, నీ పడక నుంచి ఇప్పుడే నువ్వు లే, నేను నిన్ను లేపుతాను. ఈ లోకంలో నిన్ను లేపేవారు ఎవరు ఉండరు. అందరూ నిన్ను పడేసేవారే ఉంటారు. పడితే ఇంకా 4 మాటలు అనేవారు ఉంటారు. ఎందుకు? అది ఆప్తుల్లోనైనా, కన్నా తల్లిదండ్రుల్లోనైనా, బంధుమిత్రులనైనా, రక్త సంబంధికులు ఉండే ప్రేమ అది. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది లిమిట్ లేదండి. అది ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది, మరణం కంటే బలమైనది క్రీస్తు ప్రేమ. దానికి వెలకట్టలేము, తూకమేయలేము. తల్లి ప్రేమకు ఒక తూకం ఉంటుంది, తండ్రి ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది, బిడ్డల ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది, అక్క చెల్లెలు అన్నదమ్ముల ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమకి అది మనం అది లెక్క చేయలేం. ఎందుకంటే అంతగా యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. మా అమ్మ నన్ను చాలా ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? నా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? లేదమ్మా, అందరి ప్రేమ కంటే శ్రేష్టమైన ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా శ్రేష్టమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. అందుకనే తల్లిదండ్రులు ఉన్నారో, అతను ఏ స్థితిలో ఉన్నాడో, అతనికి అందరూ ఉన్నా లేని స్థితిలో ఉన్నాడో, ఎలాంటి కండిషన్లో ఉన్నా పేతురు ఒక్కటే మాట అంటున్నాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఎంత ఆదరణ ఉండొచ్చండి ఆ మాట, ఎంత బలాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఆయన మృతతుల్యమైపోయి ఆ బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ జీవం లేని స్థితిలో ఉన్న అతనికి ఒకటేసారి జీవం కలిగిందండి. ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మేము మొన్న నర్సరావుపేట మీటింగ్కి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి స్వస్థతలు ఎంతో మంది జీవితాల్లో జరిగాయండి. ఎంతో మంది పాపాత్ములు రొమ్ము కొట్టుకుంటూ మారు మనసు పొందారు. త్రాగుబోతులు వారి జీవితాలను మార్చుకున్నారు. వీటితో పాటు అనేక రోగులు స్వస్థత పొందారు. ఒక సహోదరి స్వస్థత గురించి ఒక మాట మీకు చెప్తున్నాను. 2 months క్రితం ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఈ యొక్క హ్యాండ్, ఈ భుజం ఉన్నది కదా, ఈ బోన్ కిందకి జారి ఆమెకు చెయ్యి ఇట్లనే ఉంది పాపం. కనీసం ఒక పని చేసుకోలేని పరిస్థితి, ఈవెన్ బ్లౌజ్ కూడా వేసుకోలేకుండా ఆరాధనకు వచ్చిందండి ఆమె. ఆరాధన జరుగుతున్నప్పుడు అంటే ఆమె చెయ్యి ఇంతే, డాక్టర్ చెప్పారట చాలా టైం పడుతుందమ్మా సెట్ కావడానికి, ఎందుకంటే బోన్ జారింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేయకూడదని చెప్పారట. పాపం చిన్న బిడ్డలు, ఆ బిడ్డలే పని చేస్తున్నారు. అక్కడికి వచ్చిందండి. కనీసం ఆరాధనలో మేము ప్రార్థన చేస్తూ ఆయిల్ తీసుకోండి అమ్మా, మీకు ఎక్కడ ఆరోగ్యం ఉంది అక్కడ రాసుకోండి, నేను ప్రార్థన చేయబోతున్నానని దైవజనుడు ప్రకటిస్తున్నాడు. ఆయిల్ రాసుకోలేని పరిస్థితి, ఆమె కొంగిట్లా కప్పుకొని ఉంది పాపం. వెంటనే అక్కడ ఉన్న సహోదరిని, పక్కన ఉన్న సహోదరిని చెప్పిందంట, అమ్మ ఒక్కసారి నాకు ఈ నూనె రాయి తల్లి అని. ఆ పక్కన ఉన్న ఆమె పాపం జాలిపడి ఆమెకి శరీరం మీద ఇట్లా ఆయిల్ రాస్తుందండి, కాళ్ళకి రాస్తుంది. ఒక కాలు కూడా సరిగ్గా నడవలేని స్థితి. ఆరాధనలో దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక జరిగిన అద్భుతం తెలుసా? ఈ బోను ఎవరో లేపి ఇక్కడ సెట్ చేసినారు, వెంటనే చెయ్యి పైకి లేపిందండి. ఇన్స్టెంట్ హీలింగ్. ఈ బోన్ అట పట్టమని ఇక్కడ సెట్ అయిపోయింది. వెంటనే ఆమె చెయ్యి లేపింది. ఆమె పాపం శారీ సరిగ్గా కట్టుకోలే, బ్లౌజ్ ఆ కండిషన్ లేదు. ఆమె బాధ మర్చిపోయి స్టేజ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ఏడ్చిందండి, ఆమె సంతోషించింది. నిజంగా 2 నెలల నుంచి నా బిడ్డలు నాకు సేవ చేస్తున్నారమ్మా. 2 months నుంచి